నెల్లూరులోని 45వ డివిజన్ పొగతోటలో కాలువ పూడికతీత పనులను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాల మేర పారిశుద్ధ్య పనులను చేపట్టాలని సిబ్బందికి సూచించారు. మున్సిపాలిటీలో తాగునీరు, చెత్త తొలగింపు, పూడికతీత పనులు ముఖ్యమైన కూడా మంత్రి తెలిపారు. వాటికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రంలో డ్రైన్స్ పనులన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తామని తెలిపారు. అక్టోబర్, నవంబర్ నెలలో నెల్లూరులో వర్షాలు కురుస్తాయని 6-7 కిలోమీటర్ల పరిధిలోని కాలువలన్నింటిలోనూ పూడికతీత పనులు ప్రారంభించామన్నారు. ఇచ్చే విధంగా మంచి ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ ఏర్పాటు చేశారు. పిల్లల్ని ఆన్ మెరిట్ డిమాండ్ 500 ఇస్తే దాదాపు 400 మందిని యాక్చువల్గా పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి తీసుకుంటున్నారు. ఇక్కడ మేజర్గా మెరిట్లో కూడా ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళని యాక్చువల్గా తీసుకొని చేస్తున్నారు. ఇక్కడ ఒక హాస్పిటల్, చక్కటి ఒక హాస్పిటల్ కూడా విజిట్ చేశాను. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఆ వింగ్ కూడా చూశాను. చక్కగా మహిళలు టైలరింగ్ చేసుకుంటున్నారు. కావలి నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ కుడుతూ వాళ్ళు కొంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈరోజైతే 325 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఆ పిల్లలతో కూడా మాట్లాడా. వాళ్ళు డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. వాళ్ళు ఆనందానికి అద్దులు లేవు, అంత చక్కగా చేశారు. ఎందుకంటే